ఒకసారి ఆలోచించండి. ఎవ్రీ మార్నింగ్ మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మన ఫ్యూచర్ ని మనమే క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే ఎవరో క్రియేట్ చేసిన ఫ్యూచర్ ని మనం ఫాలో అవ్వాలా? ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న ఉంటుంది. జాబ్ చేయాలా లేక బిజినెస్ చేయాలా? ఈ రోజు నేను మీకు ఆన్సర్ కాదు, మీ పొటెన్షియల్ ని గుర్తించే క్లారిటీ ఇస్తాను. ఈ కొద్ది నిమిషాల వీడియో మీ పూర్తి థింకింగ్ ని మార్చేస్తుంది. వెల్కమ్ టు తెలుగు టాక్స్. నేను మీ రాజు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ జాబ్ వర్సెస్ బిజినెస్. జాబ్ మీకు ఏం నేర్పుతుందో తెలుసా? డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ, స్టెబిలిటీ, ఎక్స్పీరియన్స్. జాబ్ ఒక ఫౌండేషన్ లాంటిది. ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ నిలబడాలంటే బేస్ సరిగ్గా ఉండాలి కదా. అదేలా మీకు జాబ్ లైఫ్ ఫౌండేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే జాబ్లో ఒక ట్రూత్ ఉంది. మీ గ్రోత్కి ఒక లిమిట్ ఉంటుంది. మీ శాలరీ మీ హార్డ్ వర్క్ని బట్టి కాదు, మీ పొజిషన్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం బిజినెస్ సైడ్ వెళ్దాం. బిజినెస్ అంటే చాలా మందికి నిద్రపట్టని మాట. బిజినెస్లో ఒక మైత్ ఉంటుంది. బిజినెస్ అంటే రిస్క్ అని. బట్ రిస్క్ లేనిదే రివార్డ్ ఎలా వస్తుంది బాస్? బిజినెస్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ కరేజ్, లీడర్షిప్, పేషెన్స్ అండ్ విజన్. బిజినెస్ చేసే వాళ్ళు ఫెయిల్యూర్స్ చూస్తారు, కానీ పడిపోయి మళ్ళీ లేచే సత్తా వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుంది. నేను నా లైఫ్ను నా చేత్తో రూపొందించుకుంటా. బిజినెస్ అనేది క్రెడిట్ కార్డ్ లిమిట్ కాదు, అది అపరిమితమైన అవకాశాలను ఇస్తుంది. బిజినెస్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ టైం, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్కమ్, ఫ్రీడమ్ ఆఫ్ డెసిషన్. కానీ ఈ ఫ్రీడమ్ అనేది ఒక్క రాత్రిలో రాదు. వర్క్ చేయాలి, లెర్న్ అవ్వాలి, కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు మనం జాబ్ వర్సెస్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. జాబ్ మీకు బ్రెడ్ ఇస్తుంది, బిజినెస్ మీకు బేకరీ ఇస్తుంది. జాబ్ మీకు శాలరీ ఇస్తుంది, బిజినెస్ మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. జాబ్ మీరు ఈ రోజు కోసం చేస్తారు, బిజినెస్ మీరు రేపటి కోసం చేస్తారు. జాబ్లో డ్రీమ్ ఫాలో అవుతారు, బిజినెస్లో డ్రీమ్ క్రియేట్ చేస్తారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, బిజినెస్ అంటే గ్రేట్నెస్ కాదు, జాబ్ అంటే స్మాల్నెస్ కాదు. ఇవి రెండు లైఫ్లో ఇంపార్టెంటే. రెండింటికి తేడా ఏంటంటే జాబ్ గివ్స్ యూ కంఫర్ట్, బిజినెస్ గివ్స్ యూ ఛాలెంజ్. జాబ్ మీకు రోడ్ చూపిస్తుంది, బిజినెస్ మీకోసం కొత్త రోడ్ క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. పర్సన్ ఉద్యోగం చేస్తున్నాడు. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 o'clock. స్టేబుల్ లైఫ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాడు. పీస్ఫుల్ లైఫ్ అండ్ ఈజ్ హ్యాపీ విత్ హిస్ లైఫ్ బికాస్ జాబ్ అతనికి సెట్ అవుతుంది. అదే ఇప్పుడు పర్సన్ బి తీసుకుందాం. బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఇయర్ లాస్, సెకండ్ ఇయర్ చిన్న ప్రాఫిట్, థర్డ్ ఇయర్ బ్రేక్ త్రూ దొరికింది. అతన్ని ఎవరూ నమ్మలేరు. హీ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్. అది బిజినెస్ అతనికి సూట్ అవుతుంది. మీరు ఆలోచించండి, ఈ రెండిట్లో ఏది బెటర్? ఆన్సర్ ఒక్కటే. ఈ రెండిట్లో మీకు ఏది సూట్ అవుతుందో అదే మీకు బెటర్. ఈ ప్రపంచంలో 2 సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ఒకరు జాబ్లో టాపర్ అయితే మరొకరు బిజినెస్లో టాపర్. సక్సెస్ని నిర్ణయించేది మీ డెసిషన్ కాదు, మీ కమిట్మెంట్. మరి ఫైనల్ ఆన్సర్ ఏంటంటే జాబ్ ఈజ్ నాట్ స్మాల్ థింగ్, బిజినెస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. 2 paths, 2 lives, 2 journeys. మీకు స్టెబిలిటీ కావాలి, రెస్పాన్సిబిలిటీ ఎక్కువైతే జాబ్ మీకు పర్ఫెక్ట్ చాయిస్. నీలో హంగర్ ఉండి మరింత అచీవ్ చేయాలనుకుంటున్నారా? అయితే నీకు బిజినెస్ ఇస్ పర్ఫెక్ట్ చాయిస్. కానీ ఈ రెండిట్లో నువ్వు ఏది ఎంచుకున్నా నీ మైండ్లో ఒకటే రన్ అవ్వాలి. నా లైఫ్ ఆర్డినరీగా కాదు, ఎక్స్ట్రాడినరీగా మారాలి. రిమెంబర్ దిస్ లైన్. సక్సెస్ అనేది జాబ్లో కాదు, బిజినెస్లో కాదు. సక్సెస్ అనేది నువ్వెవరో అవ్వడంలో ఉంది. ఈ వీడియో ద్వారా మీలో ఒక చిన్న స్పార్క్ ఇగ్నైట్ చేసి ఉంటే లైక్ చేయండి. అలాగే మీ డ్రీమ్ ఏంటో కామెంట్ చేయండి. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.